పెద్దికి అనారోగ్యం, కాంగ్రెస్దే పాపం, స్కాములు బయటపెట్టడానికి భద్రత కుదింపు, ఆయనను కేసులో ఇరికించేటువంటి ప్రయత్నం, రేవంత్ అనుచరుడు ఫహీం దుష్ట పన్నాగం, ఆ పరిస్థితుల్లోనే పెద్దికి గుండెపోటు, సెక్యూరిటీ రివ్యూ పేరిట బీఆర్ఎస్ పై కుట్ర, దానిని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, మైనంపల్లికి గన్మెన్లతో భద్రత ఎందుకు, కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం, బీఆర్ఎస్కు మరో న్యాయమా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అరే కేవలం ఆయన ఒక్కడే కాదు సార్, మీరు ఇంకో విషయం కూడా చెప్పాలి. మైనంపల్లి కాదు, అసలు రేవంత్ రెడ్డి తమ్ముడు ఏం చేస్తున్నాడండి, కాన్వాయ్లు ఆయన రాకముందే పోయి స్కూళ్ళలో డిఈఓ, ఎంఈఓ, కలెక్టరు, జ్యుడిషియల్స్ పవర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు వస్తానంటే పోరాలను కింద కూర్చోబెట్టిరు, మీటింగ్ ఏర్పాటు చేసిరు, పోలీస్ కాన్వాయ్, గ్రీన్ ఛానల్. ఇప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డికి గ్రీన్ ఛానల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి తమ్ముడు వస్తూ ఉంటే కూడా గ్రీన్ ఛానల్, ఆయన బండికి నెంబర్ ప్లేట్ ఉండదు. ఆయనకు ఎందుకండి మరి సెక్యూరిటీ? నక్సలైట్లు లేరు అంటారు. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సెక్యూరిటీ ఎందుకు తొలగించారంటే నక్సలైట్ ప్రభావం తగ్గిపోయింది అన్నాడు. మీకు చూపిస్తా, నక్సలైట్ల ప్రభావం తగ్గిపోయిందా? మరి ఈయనెవలండి? మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్రా అరెస్టు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో మిగిలి ఉన్న ఏకైక అగ్రనేత మిసిర్ బెస్రాను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. అంటే నిన్న అరెస్ట్ చేసేరాక మా నక్సలైట్ ఉన్నట్టే కదా, పోలిట్ బ్యూరో సభ్యుడు కదా, కేంద్ర కమిటీ సభ్యుడు కదా. కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్నాడంటే ఆయనతో పాటు ఎంతో కొంత టీం ఉంటుంది కదా. మరి నక్సలైట్లు ఇంకా ఉన్నారు కదా, నక్సలైట్లు ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పెద్ద సుదర్శన్ రెడ్డికి ఎందుకు తొలగించిన భద్రత చెప్పాలి కదా. ఈరోజు నిన్న వార్తలలోనేమో 24 మంది లొంగిపోయిన వార్త మనం చూసినాం. నక్సలైట్లు మన జార్ఖండ్ రాష్ట్రాలు అక్కడిక్కడ ఉన్నారని చెప్పేసి గడ్చిరోలిలో వచ్చిన వార్తలు కూడా మనం చూసినాం. 24 మంది నక్సలైట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లొంగిపోయారు అని చెప్పేసి మనం కేంద్రం ప్రకటించినటువంటి, అంటే దానికి సంబంధించినటువంటి టీం ప్రకటించినటువంటి ప్రకటన మనం చూసినాం కదా. ఈరోజు వార్త చూస్తున్నాం కదా, బెస్రాపై ₹1 కోటి అవార్డు ఉంది కదా. ₹1 కోటి అవార్డు ఇచ్చినంటే ఎంత మోస్ట్ వాంటెడ్. మరి అంత మోస్ట్ వాంటెడ్ నక్సలైట్లు ఇంకా లొంగిపోకుండా ఉన్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులకు మీరు ఎట్లా మీరు ఆ సెక్యూరిటీ తొలగిస్తారో నాకు అర్థం కాదు. ఆయన రాజకీయాలు చేసేది అంటే ఆయన థ్రెట్ కాదు కదా. ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు, ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక పోలీస్ అధికారిగా ఆయన చేయాల్సినంత పని ఆయన చేసేది ఉంటే ఆయనకు సెక్యూరిటీ ఇచ్చింది కదా గవర్నమెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చింది కదా. మరి మీరు ఎట్లా తొలగిస్తారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల ప్రభావం లేదు అని చెప్పేసి ఓ స్టేట్మెంట్ ప్రకటించండి, ఓ జీవో తీసుకురండి, అప్పుడు తొలగించండి. నక్సలైట్ల ప్రభావం లేదు అంటారు, నక్సలైట్లతో సంబంధం లేని గాదయ్యని అని జైల్లో పెడతారు. ఇప్పుడు ఆయన చచ్చిపోయేటట్టున ఉన్నా కూడా బెయిల్ ఇయ్యరు, వీళ్ళకేమో పోలీస్ సెక్యూరిటీ ఇయ్యరు. సంబంధాలు ఉన్నాయని మీరే అంటారు, సంబంధాలు లేవు అని మీరే అంటారు. నక్సలైట్ లేరు అని మీరే అంటారు, నక్సలైట్ ఉన్నారని మీరే అంటారు. ప్రభావం లేదు అని మీరే అంటారు, ప్రభావం ఉన్నదని మీరే అంటారు. వీళ్ళతో నష్టం జరుగుతుందని మీరు అంటారు, నష్టం జరగదని మీరే అంటారు. అసలు ఒక స్టేట్మెంట్ మీద మనిషి అన్నట్టు ఒక స్టేట్మెంట్ మీద ఉండాలి కదా. పెద్ద సుదర్శన్ రెడ్డి తొలగిస్తారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలగిస్తారు, నక్సలైట్లు లేరు అంటారు. మళ్ళీ ఈయనే నక్సలైట్లు ఉంటే బాగుండని ఎన్నికలకు ముందు మాట్లాడతాడు. నక్సలైట్లకు ఉంటే బాగుండని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి హయాంలో, రేవంత్ రెడ్డి పాలనలో, రేవంత్ రెడ్డి పాలిస్తున్న తెలంగాణలో అదే నక్సలైట్లు ఉంటే బాగుండని మాట్లాడిన వాళ్ళు ఏమో జైలుకు పోతారు, రేవంత్ రెడ్డి ఏమో పాలన కొనసాగిస్తాడు. ఇంకా ఆయనకు కోదండరామరెడ్డి లాంటి వాళ్ళు భజన బ్యాచ్. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఎవడు సమాధానం చెప్పాలి? ఆయనకు రేపు పొద్దుగాల ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించాలి? అమిత్ షా బాధ్యత వహిస్తాడా? లేదంటే ఆయన శాఖలో పనిచేస్తున్నటువంటి మిగతా మంత్రులు ఎవరైనా బాధ్యత వహిస్తారా? లేదంటే ఆయనకు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కానీ ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి జరిగినటువంటి నష్టం రేపు పొద్దుగాల ఇంకోళ్ళు జరగద్దానంటే ఆ సెక్యూరిటీ తొలగించుడేంది, ఆయనను ఇబ్బంది పెట్టుడేంది, ఆయన ఏదో పర్సనల్గా తీసుకున్నటువంటి అప్పుల గురించి మీకేం సంబంధము? ఆ ఫహీం అనే వ్యక్తికి ఏం సంబంధము? రియల్ ఎస్టేట్ దొంగలతో కలిసి మీరెందుకు ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ నాయకులను? మీరు చేసినటువంటి టెండర్లు, మీరు చేసినటువంటి కథలలో జరుగుతున్నాయని, ఏమేమి జరుగుతాయని ముందే తెలుసు కాబట్టి ఈయన ఎక్కడ మనకు రేపు పొద్దుగాల ఇంకో టెండర్ పిలిచేంటే ఇంకేం కథలు పడతానని భయానికి మీరు గురయ్యి ఆయన ప్రాణాల మీద తీసుకొస్తానంటే ఎట్లా? ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఆయన, తెలంగాణ ఉద్యమకారుల మీద పగబట్టిరా మీరు? గాదే నేను జైల్లో పెడతారు, ఈయనను ఇట్లా ఇబ్బంది పెడతారు. తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడిన జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు, తెలంగాణకు వచ్చి ఆంధ్ర పోలీసులు కిడ్నాపులు చేస్తారు. ఇన్నిగానం జరుగుతూ ఉంటే, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉంటే, ఒక తెలంగాణ బిడ్డను
ఒక తెలంగాణ జర్నలిస్ట్ను అరెస్ట్ చేసి ఆంధ్ర పోలీసులు పట్టుకుపోతా ఉంటే వాళ్ళ భార్యతోని ఆంధ్ర పోలీసులు మిస్బిహేవ్ చేస్తే ఇప్పటి వరకు ఆంధ్ర పోలీసు మీద అరెస్ట్ వారెంట్ ఉందా? ఇంకా ఇదే తెలంగాణ బిడ్డకు సంబంధించినటువంటి వాళ్ళ భార్య జర్నలిస్ట్ కేవీఆర్ వాళ్ళ భార్య మీద అక్కడ ఆంధ్ర పోలీసులు కేసు పెడతారు. మా వీధిలోకి మీ విధులు ఏవండి? సివిల్ డ్రెస్సులలో నైట్ ప్యాంట్లలో వచ్చి అక్కడ రాత్రి కిడ్నాప్ చేసి పట్టుకోపోడా మీ డ్యూటీ? అంత అఫీషియల్గా వచ్చిన వాళ్ళు అఫీషియల్గానే తీసుకుపోవాల్సింది కదా. సరూర్ నగర్ పోలీసులను తీసుకుపోయి 10 మందిని తీసుకుపో అవసరమైతే. కనీసం ఎఫ్ఐఆర్ చేసేటప్పుడైనా కూడా దేని మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నాను చూసుకోరా మీరు? భారత రాజ్యాంగం గురించి మాట్లాడినా, లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడినా అసలు ఏం మాట్లాడినో చూడకుండా మీరు ఎట్లా తీర్పులు ఇచ్చేస్తారని నాకు అర్థం కాదు. ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తారు? అది ఫేక్ ఎఫ్ఐఆర్ అని తెలిసినా కూడా అంత కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించాలని చెప్పేసి అంత కుతూహలం మీకు ఎందుకు? మీ ప్రమోషను మీ ట్రాన్స్ఫర్ కోసం మీకు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ కావాలని అడిగితే నువ్వు ఆ పని చేసుకొని రాపో, పట్టుకరాపో, నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నందుకు నువ్వు పట్టుకపోతూ తెల్లారంగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటావా? ఇంత జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణలో ఏం జరుగుతుందన్నట్టు ఏం తెలియనట్టు రేవంత్ రెడ్డి ఆ పాలన కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ హోంశాఖ ఉండదు, విద్యాశాఖ ఉండదు, ఆ ఉన్న ముఖ్యమంత్రి పదవి సరిగా చేయరు. ప్రజలను బాగు చేయడము, ప్రజలను మంచి మార్గంలో తీసుకుపోవడం, ప్రజల అభివృద్ధికి సంబంధించినటువంటి పాలన కొనసాగించినటువంటి ప్లేస్లో ఎందుకు ఆ రకంగా పాలన కొనసాగట్లేదు? పెద్దిశ్వరసేన రెడ్డికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? రేపు పొద్దున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత? ఎట్లా మీరు సెక్యూరిటీ తొలగించిన వాళ్ళు బాధ్యత తీసుకొని కేంద్రం నుండా లేకపోతే రాష్ట్రం నుండా డీజీపీ నుండా ఎక్కడ నుండి ఒక లెటర్ ఇవ్వాలి కదా. ఎస్ సార్, ఈ తెలంగాణలో మొత్తం నక్సలైట్లు లేరు కాబట్టి మేము భద్రత తొలగిస్తున్నాం, ఇంకో మీకు ఏమైనా జరిగేది ఉంటే నాది బాధ్యత అని ఒక సివి ఆనంద్ గారు ఒక లెటర్ విడుదల చేయండి. నైట్ ఫోన్ వస్తుంది, సెక్యూరిటీ మీరు వెళ్ళాను వెనుకకు రండి, అది సినిమాలో కదా ఆయన పదవి పోయింది మీరు కారు దిగి వెళ్ళిపోరు అని అంటే ఆయన హోంమంత్రి ఎవరో కారులో పోతా ఉంటే సినిమాలో సేమ్ కారు దిగుతారు, సార్ మీ పదవి ఆల్రెడీ పోయిందాడు సార్ మేము వెనుక బ్యాక్ పోతున్నాం అని అంటే ఆయన రోడ్డు నిలబడతాడు. గట్నే సేమ్ సినిమాలో చేసినట్టు చెప్తా ఉన్నారు. సినిమాలు అనుకుంటుర్రో లేదంటే పాలన అనుకుంటుర్రో, ప్రజలకు చూస్తున్నారని అనుకుంటున్నారో లేదో. స్కాములు బయటపెట్టడాన్ని భద్రత కుదించిన ప్రభుత్వం కేసులో ఇరికించేందుకు రేవంత్ అనుచరుడు ఫహీం దుష్టపన్నాగా, అందుకే సుదర్శన్ రెడ్డికి హార్ట్ స్ట్రోక్. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎందుకు? దేశంలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని మంత్రులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గుర్తు చేశారు. కానీ తెలంగాణలోని మాత్రం మంత్రులతో పాటు మాజీ మంత్రి జానారెడ్డికి కూడా బుల్లెట్ ప్రూఫ్ కార్లను ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. లోపభూయిష్టమైనటువంటి సెక్యూరిటీ రివ్యూ కమిటీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. భద్రతపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఎస్, మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రత మీద డీజీపీ సమాధానం చెప్పాలి. వీళ్ళ ప్రాణాలకు మాది బాధ్యత అని హామీ ఇవ్వాలి. లేకపోతే భద్రత పెంచాలి అవసరమైతే. వీళ్ళకు ఎవరికైతే ప్రాణహాని ఉందో వాళ్ళకి భద్రత పెంచాలి. కానీ పెంచడం పోయి తీసేసి మాకు సంబంధం లేదు అని చెప్పేసి మాట్లాడితే ఎట్లా?